నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇప్పుడే అందిన వార్త నాకు పెట్టారు ఎవరో. ఇక ఊరూరా సోనియమ్మ విగ్రహాలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క విగ్రహానికి 25 లక్షలు, 250 కోట్లు ప్రైవేట్ టెండర్లు పిలిచే అవకాశం. సోనియా గాంధీ విగ్రహాలను పరిశీలక ఉద్యమ నాయకుడిగా ఎమ్మెల్సీ కోదండరాం బాధ్యతలు అప్పచెప్పిండు. కాంస్య విగ్రహం లేదా పాలరాతితో చేసిన విగ్రహాలను ముంబై నుండి నిపుణుల బృందాలను చర్చలకు రప్పించును. డిసెంబర్ 9న సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించిన రోజు ప్రత్యేక కార్యక్రమాలకు చేయాలని నిర్ణయం. అదే రోజు సోనియమ్మ తెలంగాణ అమ్మ అని పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు. ఇది చూడండి, మిస్ వరల్డ్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండు. ఈ జీతాలు లేవని ఒక దిక్కు అంటాడు, పెన్షన్లు లేవని ఒక దిక్కు అంటాడు, అప్పు పుట్లేని ఒక దిక్కు అంటాడు, చెప్పులు ఎత్తుకపోతారు దొంగల్లా చూస్తున్నారు అంటుండు, నన్ను కోసిన డబ్బు లేదంటుండు. ఇప్పుడు 250 కోట్లు పెట్టి తెలంగాణ అంతా సోనియమ్మ విగ్రహాలు చేస్తారట. ఇంకోది ఒకటి చూడండి, విచిత్రం ఏందో. ఇప్పుడు సోనియా గాంధీ బతుకున్నప్పుడు విగ్రహాలు చేస్తురా, ఎవరైనా చేస్తారా అంటే ఇప్పుడు వాడిని ఇంకో నన్ను కూడా అడుగుతాడు, నరేంద్ర మోడీ గారు విగ్రహం చేసినట్టే అయ్యో దానికి దీనికి పోలిక ఉండదు, బతుకున్నప్పుడు ఆ విగ్రహం చేయొద్దు అని చాలా మంది ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. మీరు కాంగ్రెస్ లీడర్లే సోనియా గాంధీకి బతుకున్నాగా విగ్రహాలు చేయొద్దు అని చెప్తా ఉన్నారు. ఇది మీరందరూ తెలంగాణ ప్రజలు ఆలోచించిన విషయం. ఇదే డబ్బులు పెడితే బీద పిల్లలకు స్కూల్ కట్టియచ్చు, చాలా మందికి పెన్షన్లు ఇవ్వచ్చు, ఇవన్నీ చేస్తా ఉన్నారు. చూడండి, నిన్న మన విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను అందగత్తెల పోటీలకు దానికి వాళ్ళను బనాయించుడు, ఆ అమ్మాయిలను చేతి వచ్చి పిసుకుడు, ఇవన్నీ ఇవరకే రిమార్కులు వస్తున్నాయి. ఇవన్నీ చాలా చెడ్డ విషయాలు. ఈ సోనియమ్మ విగ్రహాలు అవసరం లేదు. ఏ సుభాష్ చంద్రబోస్తో అసొంటి విగ్రహాలు పెట్టండి, అల్లూరి సీతారాములు విగ్రహం పెట్టండి, పొట్టి శ్రీరాములు వీళ్ళంతా ఉన్నారు కదా ఉద్యమ నాయకులు, వాళ్ళ భగత్ సింగ్ పెట్టండి, ఇసోటి పెట్టండి. వాళ్ళు మన యుద్ధం చేయలేదు, మన దగ్గర రాలేదు, మన దేశానికి సేవ వాళ్ళు చేయలేదు. అటువంటి మీరు మానుకోవాలని నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. జై హింద్, జై గోమాత.